నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. డయాబెటీస్ రావడానికి కారణాలేంటి, చిన్న ఏజ్ లో వస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, లక్షణాలు ఎలా ఉంటాయి, దైనందిన జీవితంలోని ఎటువంటి మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ అంబిక గారు. దీనికి సంబంధించి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 040666037338 నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్ గారు. ఇప్పుడు డయాబెటీస్ రావడానికి కారణాలేంటి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో ఇక్కడ డయాబెటీస్ కండిషన్ కనుక మనం తీసుకున్నట్టయితే ఇది ఒక మెటబాలిక్ సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు. అంటే బాడీలో జరిగే జీవక్రియల్లో జరిగే అసమతుల్యత కారణంగా వచ్చే వ్యాధి, దీర్ఘకాలికంగా వేధించే జబ్బు. అంటే ప్యాంక్రియాటిక్ గ్లాండ్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి మోతాదులో హెచ్చు తగ్గులు ఏర్పడడం కారణంగా వస్తుంది. సో ఇది రావడానికి రీజన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద మోస్ట్ థింగ్ ఫ్యామిలీ హిస్టరీ, హెరిడిటరీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నప్పటికీ అంటే వరల్డ్ వైడ్ రీసెర్చ్ ప్రకారం కనుక చూసుకున్నట్టయితే 385 మిలియన్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ డయాబెటీస్. సో ఇక్కడ దీనికి మెయిన్ రీజన్ లైఫ్ స్టైల్ చేంజెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్ తక్కువగా ఉండడం, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం. సో దీని కారణంగా కొద్దిగా మెటబాలిక్ డిస్టర్బెన్స్ రావచ్చు అని ముఖ్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదర్ రీజన్స్లోకి వెళ్ళినట్టయితే లైక్ ప్యాంక్రియాటిక్ గ్లాండ్లో లైక్ సిస్టిక్ చేంజెస్ కానివ్వండి, పార్షియల్ ప్యాంక్రియాటెక్టమీ కానివ్వండి, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ కానివ్వండి, అంటే ఈ క్లోమ గ్రంథిలో జరిగే ఇన్ఫ్లమేటరీ అండ్ డీజనరేటివ్ చేంజెస్ కారణంగా కూడా ఇక్కడ డయాబెటిక్ లక్షణాలు కనిపించడానికి అవకాశం ఉంటుంది. లక్షణాలలో మనం చూసుకున్నట్టయితే లైక్ వెయిట్ రిడక్షన్ కనిపించడం, అంటే టైప్ 1 డయాబెటీస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మేజర్గా చూసుకున్నట్టయితే అధిక దాహం, అధిక ఆకలి అండ్ వీక్నెస్ ఎక్కువగా కనిపించడం, అంటే కాలు పిక్కలు లాగినట్టుగా అనిపించడం, అంటే ఎనర్జీ, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ తక్కువగా అనిపించడం, ఇలాంటి లక్షణాలు మనకు మేజర్గా కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి అసిమ్టమాటిక్గా అంటే లైక్ రొటీన్ చెకప్లో డయాబెటీస్ బయటపడడం, అంటే సిమ్టమ్స్ లక్షణాలు ఏది కూడా కనిపించకుండా ఇన్వెస్టిగేషన్స్లో బయటపడడం అనేది చూస్తూ ఉంటాం. సో అదర్ రీజన్స్లో మనం చూసుకున్నట్టయితే మనకు అక్కడ ఏంటంటే కొంతమందికి స్కిన్ అలర్జీస్ కనిపిస్తుంటాయి, అంటే ఫంగల్ అలర్జీస్. సో దాన్ని రూల్ అవుట్ చేసే దాంట్లో మనకు డయాబెటీస్ బయటపడడం. సో ఇలా వేరియస్ సిమ్టమ్స్తో మనకు డయాబెటీస్ బయటపడడం అనేది నోటీస్ చేస్తూ ఉంటాం. ఓకే, జెస్టేషనల్ డయాబెటీస్ అంటే గర్భిణీ స్త్రీలలో వచ్చే ఈ డయాబెటీస్ వాళ్ళకి ఆఫ్టర్ డెలివరీ తర్వాత తగ్గిపోతుందా, లేకపోతే అలానే కంటిన్యూ అవుతుందా? ఓకే, సో ఇక్కడ మనకు డయాబెటీస్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ కింద డివైడ్ చేస్తాం. సో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది రేర్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే 10 మెంబర్స్ కపుల్లో చూసుకున్నట్టయితే ఐదర్ 1% అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే. అండ్ లేట్గా మనం జెస్టేషనల్ డయాబెటీస్ గురించి తెలుసుకునేందుకు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాం. కర్నూలు నుంచి శిరీష గారు. నమస్తే శిరీష గారు. హలో శిరీష గారు, మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే శిరీష గారు, మీరు టీవీ చూస్తూ మాత్రం మాట్లాడకండి, కాల్ కట్ అయిపోతుంది. ఓకే అండి. ఇది మా బాబాయ్కి ఒక 15 ఇయర్స్ నుంచి డయాబెటీస్ అని డయాగ్నోస్ చేస్తున్నారు. ఇన్సులిన్ మీద ఉన్నారు. ఓకే, చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. ఇన్సులిన్ ఎంత కాలం నుంచి స్టార్ట్ చేశారు? 10 ఇయర్స్ నుండి. ఇప్పుడు రీసెంట్ గా తనకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని టెస్ట్ చేయించారు. మైక్రో ఆల్బమిన్ అది మోర్ దాన్ 16 ఉంది అన్నారు. ఓకే, సో అది ఏమన్నా ఇన్ఫెక్షన్ కి సంబంధించినదా, లేక కిడ్నీ ప్రాబ్లం వల్లనా తనకి, లేకపోతే డయాబెటిక్ నెఫ్రోపతి అలాంటిది ఏమన్నా ఉందని డయాగ్నోస్. ఓకే ఓకే, ఫైన్. యూరిన్ లో ప్రోటీన్స్ వచ్చేసి 146 ఉన్నాయి అని చెప్పారు. అన్ని ప్రోటీన్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి యూరిన్ లో. క్రియాటినిన్ ఎలా ఉందమ్మా? క్రియాటిన్ నార్మల్ ఉందండి. ప్రోటీన్ క్రియాటిన్ రేషియో మాత్రం 6 ఉంది, అది అబ్ నార్మల్ అని చెప్పారు. ఎస్ అమ్మా. సో ఇక్కడ లాంగ్ టర్మ్ డయాబెటిక్ కారణంగా, అంటే దీర్ఘకాలికంగా డయాబెటీస్ అది ఇనీషియల్గా ట్యాబ్లెట్తో మేనేజ్ చేయడం, అంటే ఇనీషియల్ స్టేజెస్లో టైప్ 2 డయాబెటీస్లో ఉండున్నారు. లేటర్గా అది టైప్ 1లోకి, అంటే లైక్ ఇన్సులిన్ ఇస్తే కానీ కంట్రోల్ అవ్వని స్టేజ్లోకి వచ్చేసింది. సో అందులో మనకు కొద్దిగా ఏంటంటే కిడ్నీ ఫంక్షనింగ్ అనేది డిలే అవుతుంది. అక్కడ కిడ్నీ ఫంక్షనింగ్ అనేది లైక్ మందగించడం కారణంగా ప్రోటీన్ లాస్ కానివ్వండి, ఆల్బుమిన్ ఎక్సెస్గా వెళ్ళిపోవడం కానివ్వండి, ఇవన్నీ
లక్షణాలు కూడా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అమ్మ. సో తప్పకుండా ఇక్కడ ఏంటంటే హోమియోపతి సపోర్ట్ అనేది తీసుకోవచ్చు ఈ స్టేజ్లో. తప్పకుండా మనకు ప్రోటీన్ లాస్ కానివ్వండి, కిడ్నీ ద్వారా ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవ్ చేసే మెడిసిన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. దట్టు కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ద్వారా అప్రోచ్ అవుతాము. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్కి రొటీన్ ఇన్వెస్టిగేషన్ టోటల్ ప్రొఫైల్ అంతా తీసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి అమ్మా. ఓకేనండి, ఇంకో కళ సిద్ధంగా ఉన్నారు జగిత్యాల నుంచి రామచంద్ర గారు. నమస్తే రామచంద్ర గారు. నమస్తే మేడం. నమస్తే మేడం అంబిక గారు. నమస్కారం అండి. రామచంద్రం జైత్యాల నుంచి మాట్లాడతాను మేడం. చెప్పండి మేడం. ఇప్పుడు డయాబెటీస్ అనేది ఇటీవల కాలంలో చాలా మధ్యలో కనిపిస్తుంది కదా మేడం. అయితే ఇప్పుడు గుండె జబ్బులు ఉన్న వారికి కూడా ఎలాంటి డయాబెటీస్ లక్షణాలు లేకున్నా వారు కూడా షుగర్ తక్కువ వాడాలంటుంటారు. ఏదన్నా ఫ్రూట్స్ కూడా తినాలన్నా కానీ లిమిట్ గా తినాలంటుంటారు. అందువిషయంగా అలాంటి వారికి ఒకటి మీరు మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకున్నాను మేడం. అలాగే ఇప్పుడు డయాబెటీస్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నట్టుగా కొన్ని లక్షణాలు కనబడ్డ వారికి కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఏ విధమైన మెడిసిన్ వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నాను. తప్పకుండా అండి. ఇక్కడ డయాబెటీస్ ముందుగా డయాగ్నోజ్ అయిందనగానే ముందుగా పేషెంట్కి డిజీజ్ యొక్క ఫుల్ ఫ్లెడ్జ్గా డిజీజ్ నాలెడ్జ్ కావాలి. ఆ జబ్బు ఎంతవరకు కాంప్లికేషన్స్ ఇస్తుంది. మీరు అన్నట్టుగా కార్డియాక్ ఇష్యూస్ అనేవి మేజర్గా 80% ఆఫ్ ద పేషెంట్స్లో గమనిస్తూ ఉంటాం. అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ డయాబెటిక్ పేషెంట్ షుడ్ మానిటర్ హిస్ కొలెస్ట్రాల్ లెవెల్స్. అంటే లిపిడ్ ప్రొఫైల్ అనేది లైక్ గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉండడం కారణంగా ఇక్కడ లైక్ మనకు బ్లడ్ సెల్స్లో లైక్ ఫ్యాట్ డిపాజిషన్స్ అనేవి ఏర్పడిపోయి మేజర్గా మనకు కార్డియాక్ ఇష్యూస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో రెగ్యులర్ డైట్ ఇంటేక్ అనేది ప్రాపర్గా ఉండాలి. లైక్ కార్బోహైడ్రేట్స్ అంటే ఆల్ వైట్స్ లైక్ రైస్ ప్రొడక్ట్స్ కానివ్వండి, ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అనేది కొంచెం తగ్గించుకోవాలి. లైక్ పొటాటో, స్టార్చ్ ఫుడ్, రైస్ ఐటమ్స్ ఇవి కొద్దిగా తగ్గించుకుంటూ ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకుంటూ దాంతోపాటు 50% పేషెంట్ సపోర్ట్ అంటే వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ సంథింగ్. సో ఇది చేయడం ద్వారా మన బాడీలో ఉన్న లైక్ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయొచ్చు. దాంతోపాటు లైక్ కొలెస్ట్రాల్ కూడా మెయింటైన్ చేయొచ్చు. ఫర్దర్గా అక్కడ కార్డియాక్ ఇష్యూస్ని కంట్రోల్ చేసుకోవచ్చు సార్. ఓకే మేడం, జెస్టేషనల్ డయాబెటీస్ గురించి చెప్తున్నారు కదా, కంటిన్యూ చేయండి. సో ఇక్కడ జెస్టేషనల్ డయాబెటీస్లో ఎవరైతే లేట్గా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తూ ఉంటారో, ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉండడం జరుగుతుంటుందో, ఆఫ్టర్ 30s డయాబెటీస్ అంటే లైక్ 35 తర్వాత కొంతమందికి పీసీఓడి ద్వారా కూడా లైక్ టైప్ 2 డయాబెటీస్ వస్తూ ఉంటుంది. అది జెస్టేషనల్ టైంలో అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. మేజర్గా ఈ జెస్టేషనల్ డయాబెటిక్ పేషెంట్స్లో ఏంటంటే 90% ఆఫ్ ద ఫీమేల్స్ పేషెంట్స్లో ఇన్సులిన్ సపోర్టే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. టాబ్లెట్ మేనేజ్మెంట్ అనేది చాలా తక్కువ సపోర్ట్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. సో వీటి ద్వారా ఏంటంటే లైక్ ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ వైజ్ అంటే పిండ ఎదుగుదల దశలో కొన్ని లోపాలు ఏర్పడడం, హై బర్త్ వెయిట్, బేబీ వెయిట్ చాలా ఎక్కువగా ఉండడము, అండ్ దీంతోపాటు ఫీటల్ అనమాలీస్ కూడా కనిపించే ప్రమాదం కనిపిస్తూ ఉంటుంది. అక్కడ షుగర్ ఎప్పుడైతే ప్రాపర్గా మానిటర్ చేయకపోవడం జరుగుతూ ఉంటుందో, సో మీరు అన్నట్టు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా మేజర్గా ఏంటంటే 60 to 70% లైక్ డైట్ అండ్ మేనేజ్మెంట్ కనుక తీసుకున్నట్టయితే తగ్గిపోతూ ఉంటుంది. 30-40 పేషెంట్స్లో పేషెంట్స్లో ఏంటంటే ఆ డయాబెటీస్ ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంటుంది అనమాట. సో వాళ్ళు ప్రాపర్గా డైట్ అండ్ రెజిమెన్ అది ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే ఇది ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రానివ్వకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, గర్భిణీ స్త్రీల్లో డయాబెటీస్ ఉంటే అది పిల్లలకి కూడా వచ్చే అవకాశం ఉంటుందా అలా? ఎస్ అండి, బికాజ్ ఇన్సులిన్ ఈజ్ అగైన్ అన్ హార్మోన్. బాడీలో మనకు హార్మోన్ అసే కనుక తీసుకున్నట్టయితే ఈ ఇన్సులిన్ ఫ్లక్చుయేషన్స్ కారణంగా అక్కడ మనకు క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది మెచ్యూర్డ్ ఫాలికల్ అనేది రిలీజ్ అవ్వకపోవడం, ఒక్కోసారి పీసీఓడి సమస్యలు ఎకంపెనీ అవ్వడము. సో దీని ద్వారా మెచ్యూరిటీ ఆఫ్ ఫాలికల్స్ అనేవి రిలీజ్ అవ్వకపోగా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్కి దారితీస్తూ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ కన్సీవింగ్ ఈ డయాబెటిక్ ఫ్లక్చుయేషన్స్ ఉంటే ఫీటల్ అనమాలీస్ కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే మేల్ పేషెంట్స్లో చూసుకున్నట్టయితే లైక్ డయాబెటీస్ కారణంగా లైక్ వీర్య కణాల సంఖ్యలో తక్కువగా ఉండడం లేదా ఆకృతి అంటే మొటిలిటీ ఇష్యూస్ కనిపించడం. సో ఇది కూడా ఒక అందుకు అక్కడ ఇన్ఫర్టిలిటీకి అంటే మేల్ ఇన్ఫర్టిలిటీ కింద దారితీస్తుందని చెప్పుకోవచ్చండి. ఓకే మేడం, డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటి? సో ఇక్కడ డయాబెటీస్ కారణంగా మనకు వచ్చే కాంప్లికేషన్స్లో రెటైనోపతి అని ఒకటి చెప్పుకుంటాము. సో ఇక్కడ కంటికి సరఫరా చేసే రక్తనాళాల్లో మనకు లైక్ మందగించడం అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది నారో అయిపోవడం ద్వారా మనకు రెటైనోపతి ఇష్యూస్ అంటే డల్ విజన్ కనిపించడం, హేజీ లుక్ అంటే విజన్లో చేంజెస్ రావడం అంటే లైక్ గ్లేజీగా స్మోకీ విజన్ కనిపించడం. సో ఇలాంటి వాటరీ డిశ్చార్జెస్ ఫ్రమ్ ద ఐస్ లైక్ గ్లోకోమా కానివ్వండి, క్యాటరాక్ట్ కండిషన్స్ కానివ్వండి,
కానివ్వండి డయాబెటిక్ రెటినోపతి సిమ్టమ్స్ అని చెప్పుకుంటాం. యాజ్ ద ఏజ్ అడ్వాన్సెస్ లైక్ 40+ పేషెంట్స్లో ఎక్కువగా నోటీస్ చేస్తుంటామండి. ఓకే, అలాగే డయాబెటిక్ న్యూరోపతి అంటే? సో ఇక్కడ డయాబెటిక్ న్యూరోపతి సిమ్టమ్స్లో అంటే లాంగ్ టర్మ్గా కొంతమంది చెప్తూ ఉంటారు, అంటే షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది కానీ అరికాలలో, చేతులలో, స్పెషల్లీ కాలి బొటన వేలిలో తిమ్మిరి, మంట, చీమలు పాకినట్టుగా ఉంది అని చెప్పడం, లేదా మంటలు ఉండడం, ఇది డయాబెటిక్ న్యూరోపతి సిమ్టమ్స్ అని చెప్తూ ఉంటాము. ఇనీషియల్గా ఒకే ఫుడ్తోని స్టార్ట్ అవ్వడం, గ్రాడ్యువల్గా 2 సోల్స్లో కూడా ఈ సెన్సేషన్ అంటే అబ్నార్మల్ సెన్సేషన్ కనిపించడం, అంటే నిద్ర పట్టకపోవడం, ఈ బర్నింగ్ అండ్ ఫుడ్ బర్నింగ్ సెన్సేషన్ కారణంగా ఇది నెమ్మదిగా ఫింగర్ టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్లో కూడా రావడం అనేది నోటీస్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇన్సులిన్ అనేది ఏ కండిషన్కి వచ్చిన తర్వాత సజెస్ట్ చేస్తారు? సో ఇక్కడ మనము టైప్స్లో చూసుకున్నట్టయితే టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్లో ఏంటంటే అక్కడ పూర్తిగా లైక్ ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోవడం ఈ గ్లాండ్ నుంచి. సో అలాంటి స్టేజెస్లో ఏంటంటే ఇది ఈడియోపతిక్ కాజ్తోని బయటపడుతూ ఉంటుంది. అంటే అక్కడ కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏమీ కనిపించవు, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉండకపోవచ్చు. అండ్ ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది చాలా చిన్న ఏజ్లో బయటపడుతుంది. అంటే లైక్ ఆఫ్టర్ 6 or 7 ఇయర్స్ నుంచి చూసుకున్నట్టయితే బిలో 20 to 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో చిన్నపిల్లల్లో మనకి ఎక్కువగా యంగ్ లైక్ చాలా చైల్డ్హుడ్ ఏజ్లోనే బయటపడడం అనేది చూస్తూ ఉంటాము. అండ్ చేంజెస్ చూసుకున్నట్టయితే ఒక్కసారిగా హై గ్రేడ్ ఫీవర్తో కానివ్వండి, లేదా పిల్లలు చూసినట్టయితే అవుట్డోర్ గేమ్స్లో పార్టిసిపేషన్ లేకపోవడం, డల్ అయిపోవడం, కాళ్ళు లాగుతున్నాయని కంప్లైంట్ చేయడం, ఇలాంటి సిమ్టమ్స్తో మనకు ఆల్ ఆఫ్ సడన్ అరౌండ్ 500-400 షుగర్ లెవెల్స్ బయటపడడం అనేది నోటీస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే ఇన్సులినే ఇవ్వాల్సి ఉంటుంది పేషెంట్కి, ట్యాబ్లెట్స్తోని కండిషన్ అనేది మేనేజ్ అవ్వదు. సో నెక్స్ట్ వచ్చేసి మనం టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే ఇక్కడ ప్యాథాలజీ వైజ్ చూసుకుంటే ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది, కానీ బాడీలో ఉన్న అంటే కణజాలం ఏదైతే ఉంటుందో అందులోంచి అంటే ప్రాపర్గా దాన్ని ఉత్పత్తి చేసుకునే మెకానిజం అనేది తగ్గిపోతుంటుంది. సో ఈ స్టేజ్ అనేది కొద్దిగా సేఫర్ స్టేజ్ అని చెప్పుకున్నప్పటికీ కూడా ఈ స్టేజ్లో పేషెంట్స్ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాం కదా అనేసి డైట్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి లేదు, అలాగే స్లీప్ హ్యాబిట్స్ కూడా ప్రాపర్గా లేవు. అలాంటి టైంలో ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది అన్కంట్రోల్డ్ డయాబెటీస్లోకి వెళ్ళిపోతుంటుంది. సో అలా అన్కంట్రోల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇన్సులిన్ అనేది అడ్వైస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది, ఎక్స్టర్నల్గా విత్ ట్యాబ్లెట్స్ అండ్ ఇన్సులిన్. అంటే డిజీజ్ గురించి ప్రాపర్గా గైడెన్స్ లేకుండా లైక్ చాలా క్యాజువల్గా తీసుకుంటున్నప్పుడు, లేదా కొన్ని అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇది టైప్ 2లోకి వెళ్ళే ఛాన్సెస్, టైప్ 1లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు చాలా మంది నాకు చాలా మైల్డ్గా ఉంది డయాబెటీస్, జస్ట్ బోర్డర్లో ఉంది అని చెప్పి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు మెడిసిన్స్ ఏమీ తీసుకోకుండా. సో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి ఇలాంటి వాళ్ళు? సో ఇక్కడ మేజర్గా చూసుకున్నట్టయితే మీరు అన్నట్టు అంటే లైక్ డిజీజ్ కూడా చాలా చిన్న ఏజ్లో డయాగ్నోస్ అవ్వడం చూస్తున్నాం ఈ మధ్య, ఈ రేషియోలు పాస్ట్ 20 ఇయర్స్ నుంచి చూసుకున్నట్టయితే. సో ఇలాంటి స్టేజ్లో ఏంటంటే ట్యాబ్లెట్స్ వాడుతున్నాం కదా అనేసి ప్రాపర్ డైట్ లేకపోవడం, స్పెషల్లీ ఇక్కడ పేషెంట్ నాలెడ్జ్ అనేది కావాలి. అక్కడ ప్రాపర్గా డైట్ అంటే ఫైబర్ డైట్ ఎక్కువగా తీసుకోవాలి. దాంతోపాటు అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఇది వరకు మనం చెప్పుకున్నట్టు కార్బోహైడ్రేట్ డైట్ అనేది పూర్తిగా తగ్గించుకొని, దాంతోపాటు షార్ట్ మీల్స్ అట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్ కనుక కన్జ్యూమ్ చేస్తూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కానివ్వండి, వాకింగ్ కానివ్వండి చేస్తూ ఉంటే డెఫినెట్గా కంట్రోల్లో ఉంటుంది. క్యాజువల్గా తీసుకొని ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాం కనుక అనేది వదిలేసేస్తే అది అన్కంట్రోల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. లైక్ ఫ్యాట్ ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అబ్నార్మల్లోకి వెళ్ళిపోతుంది. సో అదర్ కాంప్లికేషన్స్ లైక్ ఇది వరకు మనం చెప్పుకున్నట్టు తిమ్మిర్లు, మంటలు, అంటే చిన్న ఏజ్లోనే. ఇది వరకు మనం చూసుకునేది ఏంటంటే ఆఫ్టర్ 45 or 50లో వచ్చే సిమ్టమ్స్ అన్నీ కూడా లైక్ తిమ్మిర్లు, మంటలు, విజన్ దెబ్బతినడం, లేదా అక్కడ మనకి ఏంటంటే సెక్షువల్ వీక్నెస్ కంప్లైంట్స్ కనిపించడం, ఇలాంటి అబ్నార్మాలిటీస్ అనేవి ఎక్కువగా నోటీస్ చేస్తుంటాం. ఓకే, హైపర్ గ్లైసిమియా అంటే ఏంటి మరి? సో ఇక్కడ ముఖ్యంగా హైపర్ గ్లైసెమిక్ అండ్ హైపోగ్లైసెమిక్ అటాక్స్ అని చెప్తూ ఉంటాం పేషెంట్లో. వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేషన్ విచ్ విల్ అంటే అక్కడ మనకు టైప్ 1 డయాబెటీస్లో నోటీస్ చేస్తూ ఉంటాం. అంటే ప్రాపర్గా అక్కడ అంటే ఇన్సులిన్ బాడీలో ఫ్లక్చుయేషన్స్ ఏర్పడడం కారణంగా, అంటే ప్రాపర్ టైంకి అక్కడ లైక్ గ్లూకోజ్ అనేది అందకపోవడం కారణంగా షుగర్ హై అయిపోవడం, హైపర్ గ్లైసెమిక్ అటాక్స్. ఇందులో ఒక్కసారిగా వీక్నెస్, గిడ్డినెస్, లైక్ నాషియాటిక్ ఫీలింగ్ అంటే వామిటింగ్ సెన్సేషన్ కనిపించడం. హైపోగ్లైసెమిక్ అటాక్స్లో కూడా ఇంచుమించు గిడ్డినెస్ అంటే కళ్ళు తిరిగినట్టు అనిపించడం, వీక్నెస్గా ఉండడం, లైక్ పూర్తిగా మైల్జిక్ పెయిన్స్ కనిపించడం. ఈ ఫ్లక్చుయేషన్స్ అనేవి మనము టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్లో ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉంటాం వెన్ ఇట్ ఈస్ నాట్ మానిటర్డ్ ప్రాపర్లీ. అంటే ఆ షుగర్ లెవెల్స్ ప్రాపర్గా మానిటర్ చేయకుండా అబ్నార్మల్ డైట్ అనేది తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఈ అటాక్స్ కనిపిస్తుంటాయి.
ఓకే, ఇంకా కొంతమంది ఎటువంటి టాబ్లెట్స్ తీసుకోకుండా ఓన్లీ ఎక్సర్సైజ్ అండ్ డైట్ తోటి నేను నియంత్రించుకుంటాను అని అంటూ ఉంటారు. ఇది సాధ్యమయ్యే పనేనా? డెఫినెట్గా ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా వచ్చిన పేషెంట్స్లో ఏంటంటే లైక్ వాళ్ళ డైట్ ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ ఉంది అండ్ జంక్ ఫుడ్ డెఫినెట్గా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి పేషెంట్స్లో ఏంటంటే 50 to 70% షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఎట్ సమ్ పాయింట్ కొంచెం మెడిసిన్ సపోర్ట్ అనేది కావాలి వాళ్ళకి. అంటే ఇనీషియల్గా ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ బికాస్ ఆఫ్ ఒబేసిటీ కానివ్వండి, లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా వచ్చిన కండిషన్ని వాళ్ళు అనుకున్నట్టు డైట్ అండ్ ఎక్సర్సైజ్తో మేనేజ్ చేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా మెడిసిన్ సపోర్ట్ ఉంటే ఇంకా బెటర్గా వాళ్ళకు ఫ్యూచర్లో ఏంటంటే కాంప్లికేషన్స్ కూడా రాకుండా కంట్రోల్ చేయొచ్చు. బికాజ్ ఇదేంటంటే మనకు స్ట్రెస్తో రిలేటెడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్తోని. సో ఇవి ఎప్పుడైనా ఫ్లక్చుయేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ఫ్లక్చుయేషన్స్ని కంట్రోల్ చేయాలంటే కొద్దిగా మెడిసిన్ అవసరం. ఓకేనండి, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. గుడివాడ నుంచి నరసింహరావు గారు. నమస్తే నరసింహరావు గారు. హలో హలో నరసింహరావు గారు, మాట్లాడండి డాక్టర్తో. నమస్తే మేడం. నమస్కారం అండి నరసింహరావు గారు, చెప్పండి. మేడం నా ఏజ్ 30 years మేడం. ఓకే నాకు 1 year అవుతుంది మేడం డయాబెటీస్ వచ్చి. ఓకే, ఏ మెడిసిన్ తీసుకుంటున్నారండి? ఇప్పుడు GLZ+ తీసుకుంటున్నాం మేడం. ఓకే, అయితే ఏంటంటే ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు హోమియోపతి తీసుకోను. ప్లస్ అయితే ఏంటంటే హోమియోపతి వాడినప్పుడు ఏం తినాలి తినకూడదు ఇవన్నీ ఉంటాయి కదా అని దాని గురించి వెళ్ళలేదు మేడం. ఇంకా ఓకే ఓకే ఫైన్ అండి. అందు గురించి మేడం అంటే టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు లిమిట్ లోనే ఉంది మేడం. ఇప్పుడు మొన్న 10 days బ్యాక్ చెక్ చేశాను. ఓకే, చెక్ చేపిస్తే టాబ్లెట్ తీసుకున్నాక ఆఫ్టర్ లాస్ట్ 150 ఉందండి. ఓకే, అంటే మరి ఈ టైంలోనే ఇలా వస్తే దాన్ని ఎలా చేసుకోవడం అనేది దాని గురించి. ఓకే, రోజుకి ఎన్ని టాబ్లెట్స్ వాడుతున్నారండి? ఒకటేనా మేడం? ఒకటి టాబ్లెట్. ఓకే ఫైన్ అండి. సో హోమియోపతి తీసుకోవడం ద్వారా డైట్ అండ్ రెస్ట్రిక్షన్స్ అనేవి మారిపోవండి. స్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో ఏంటంటే పర్టికులర్ డైట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఇదివరకు మనం చెప్పుకుంటున్నట్టు కొద్దిగా లైక్ రైస్ ఐటమ్స్ కానీ, స్టార్చ్ కానివ్వండి, పొటాటోస్ కానివ్వండి, లైక్ నాన్ వెజ్ అంటే హై జంక్ ఫుడ్ కానివ్వండి, దీన్ని అవాయిడ్ చేసుకుంటే స్పెషల్లీ డైట్ ఈజ్ ఫర్ యువర్ కండిషన్, అంటే మీ జబ్బుకి డైట్ అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మీరు హోమియోపతి సపోర్ట్ తీసుకున్న ఇనీషియల్ స్టేజెస్లో అంటే 1 year అవుతుంది, ఒకటే ట్యాబ్లెట్ పైన డిపెండ్ అయి ఉన్నారు. సో డెఫినెట్గా మీరు హోమియోపతికి షిఫ్ట్ అవ్వచ్చు. ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంకొకటి ఏంటంటే ఫాస్టింగ్ రీసెంట్ ప్రొఫైల్ అనేది చాలా బాగుంది. కాకపోతే HbA1c ప్రొఫైల్ అనేది కూడా చూసుకోవాలి. అంటే యావరేజ్ మీన్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తెలుపుతూ ఉంటుందన్నమాట. సో అదే ఏమైనా ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయా వాటిని కూడా మానిటర్ చేసుకుంటూ హోమియో మెడిసిన్స్ అనేవి కంటిన్యూ చేసుకోవచ్చండి. ఓకే మేడం, ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు దైనందిన జీవితంలో ఎలాంటి మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది? సో ఇక్కడ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది డెఫినెట్గా చేసుకోవాలి ఏ స్టేజ్లో బయటపడినప్పటికీ కూడా. సో ప్రాపర్ డైట్ అండ్ షార్ట్ మీల్స్ ఎట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్, అంటే హెవీ మీల్స్ ఒకటేసారి కన్జ్యూమ్ చేయకుండా షార్ట్ మీల్స్ కింద డివైడ్ చేసుకోవడము. అండ్ కార్బోహైడ్రేట్ డైట్ అనేది అవాయిడ్ చేసుకుంటూ ఫైబర్ పీచు పదార్థాలు ఎక్కువ ఉన్న ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేస్తూ వాకింగ్ ఆర్ స్విమ్మింగ్ కానివ్వండి. అంటే వెయిట్ రిడక్షన్కి, అంటే వెయిట్ అనే కొలెస్ట్రాల్ అనేది మెయింటైన్ చేయాలి అని అంటే ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. అండ్ దాంతోపాటు స్ట్రెస్, వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ స్ట్రెస్ రిలీఫ్ లైఫ్. స్ట్రెస్ అనేది మేజర్గా ఈ హార్మోన్ పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ అనేది మేనేజ్ చేసుకుంటూ, బికాజ్ ఏదో ఒక డిజీజ్ కండిషన్ అనేది ఏదో ఒక స్టేజ్లో అటాక్ అవ్వడం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో ఆ డిజీజ్ గురించి పూర్తిగా అవగాహన తెలుసుకొని, కొంతమంది మరీ ప్యానిక్ అయిపోతారు ఇంత చిన్న ఏజ్లోనే డయాబెటీస్ వచ్చేసింది అని. సో డిజీజ్ నాలెడ్జ్ అనేది పూర్తిగా అవేర్నెస్ వచ్చేసి స్ట్రెస్ అనేది కనుక తగ్గించుకున్నట్టయితే డెఫినెట్గా ప్రాపర్ మెడిసిన్ గైడెన్స్లో ఉన్నట్టయితే డయాబెటిక్ కాంప్లికేషన్స్ని కంప్లీట్గా రాకుండా కూడా ఉండొచ్చండి. ఓకే, పాలిష్ బియ్యం తినటం వల్ల మధుమేహం వచ్చే అవకాశం ఉందా? అంటే హైలీ పాలిష్డ్ రైస్లో ఏంటంటే లైక్ మీరు అన్నట్టు దిస్ ఈజ్ హైలీ పాలిష్డ్ రైస్ అండ్ దాంతో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఇట్స్ నాట్ అన్ ఎనిమీ ఫర్ ద డయాబెటీస్. కాకపోతే మన సౌత్ ఇండియన్ ట్రెడిషన్లో చూసుకున్నట్టయితే రైస్ తీసుకున్నాగానే ఫుల్ భోజనం అయిపోయిందని ఫీల్ అవుతాం. కానీ డయాబెటిక్ కండిషన్స్లో ఇది ఈజీగా డైజెస్ట్ అవుతుంది.
డైజెస్ట్ అవ్వడం ద్వారా అక్కడ మనకు 1.5 అవర్లో మనకు అక్కడ గ్లూకోజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అది కొద్దిగా లేట్గా డైజెస్ట్ అయ్యే ఫుడ్ కనుక తీసుకున్నట్టయితే కొద్దిగా షుగర్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్స్ రానివ్వకుండా, ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్లో మనకు ఫ్లక్చుయేషన్స్ రానివ్వకుండా మెయింటైన్ చేస్తుంది. సో వెన్ ఎవర్ యు ఆర్ టేకింగ్ రైస్ ఐటమ్స్ కొద్దిగా 1 అవర్ గ్యాప్లో, అంటే ఇదివరకు మనం చెప్పుకున్నట్టు ఒక షార్ట్ మీల్స్ కింద డివైడ్ చేసుకుంటే మనకి ఫ్లక్చుయేషన్స్ ఉండవు. ఓకే, ఈ డయాబెటీస్ అనేది బాడీలోని ఏ పార్ట్స్పై దాని ఇంపాక్ట్ ఉంటుంది? సో మేజర్గా మనకు డయాబెటీస్ తీసుకున్నట్టయితే నరాలపైన కానివ్వండి, న్యూరోపతి సిమ్టమ్స్ కానివ్వండి, అలాగే కంటి చూపు పైన రెటైనోపతి కాంప్లికేషన్స్, నెక్స్ట్ వచ్చేసి మనకు జెనైటల్ ఆర్గన్స్ ఐదర్ ఫీమేల్లో కానివ్వండి, మేల్స్లో కానివ్వండి, జెనైటల్ ఆర్గన్స్ పైన దీని ప్రభావం ఉండడం, ఫంగల్ ఎలర్జీస్ ఉండడం, ఇచ్చింగ్ ఉండడం, లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ కనిపించడం, ఇలాంటి లక్షణాలు కనిపించడం. నెక్స్ట్ వచ్చేసి కార్డియోవాస్కులర్ ఇష్యూస్, కార్డియాక్ ఇష్యూస్ మేజర్గా అక్కడ అశ్రద్ధ కనుక తీసుకున్నట్టయితే 80% పేషెంట్స్లో కార్డియాక్ ఇష్యూస్ కనిపించడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ కాంప్లికేటెడ్ ఇష్యూ అనేది ఫుట్ అల్సర్స్. ఏ చిన్న గాయాన్ని కూడా అశ్రద్ధ చేయకూడదు డయాబెటిక్ పేషెంట్స్లో. అది అల్సర్ కింద నాన్ హీలింగ్ అల్సర్ కింద ఫామ్ అయిపోయి బ్యాక్టీరియల్ ఫార్మేషన్కి, ఈవెన్ సర్జరీ వరకు యాంప్యూట్ చేసినప్పటికీ కూడా హీలింగ్లోకి రాదు. అంటే ఇట్స్ టెండెన్సీ ఆ ఇనీషియల్ స్టేజెస్లోనే కనుక ప్రాపర్ మెడిసిన్ గైడెన్స్ తీసుకున్నట్టయితే అక్కడ మనకి ఇంతవరకు కాంప్లికేషన్స్లోకి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇప్పుడు చిన్న ఏజ్లోనే డయాబెటీస్ ఫైండ్ అవుట్ అయింది అనుకోండి, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళు? ఎందుకంటే డయాబెటీస్ వచ్చిందంటే చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక 40 years ఉండాల్సిన వాళ్ళు 35-30కే వచ్చేస్తామని టెన్షన్ ఉంటుంది కదా. సో ఎలా వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది? సో మీరు అన్నట్టు ఇక్కడ టైప్ 1 డయాబెటీస్ మనకు చాలా యంగ్ ఏజ్లో చైల్డ్హుడ్లోనే డయాగ్నోజ్ అవుతుంది. దీని ద్వారా మేజర్ కాంప్లికేషన్స్ కూడా మనం చెప్పుకున్నాం. లైక్ ఇన్సులిన్ ఉత్పత్తి అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ప్రాపర్ టైంలో ప్రాపర్ గైడెన్స్లో ఫుడ్ లేకపోయినా, వాళ్ళకి ఇన్సులిన్ సపోర్ట్ లేకపోయినా హైపర్ అండ్ హైపోగ్లైసెమిక్ అటాక్స్లోకి వెళ్ళిపోవడము, అండ్ మయాల్జిక్ కంప్లైంట్స్ కనిపించడం, మెంటల్ డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది, నర్వస్నెస్, యాంగ్జైటీ, విటమిన్ B12 డెఫిషియన్సీస్ కనిపించడం. సో ఈ కండిషన్స్లో ఏంటంటే హోమియోపతి సపోర్ట్ కనుక తీసుకున్నట్టయితే, లైక్ అంటే వాళ్ళు తీసుకుంటున్న ఇన్సులిన్ డోసేజ్ని ఫ్లక్చుయేట్ అవ్వనివ్వకుండా కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు. అక్కడ అంటే గ్రంథి లోపల పూర్తిగా ఇన్సులిన్ తగ్గించలేము, కాకపోతే ఏంటంటే అక్కడ ఇన్సులిన్ డోసేజ్ తగ్గిస్తూ వాటి నుంచి వచ్చే కాంప్లికేషన్స్ని కూడా మనం తగ్గించవచ్చు. అండ్ పేషెంట్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. లైక్ చాలామంది పేరెంట్స్ ప్యానిక్ అయిపోతారు, అంటే ఫ్యామిలీలో ఎవరికీ లేదు, ఆల్ ఆఫ్ సడన్ డయాగ్నోస్ అయిపోయింది అంటే ద కండిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇడియోపతిక్ రీజన్, అంటే దానికి ఎలాంటి కాజ్ లేదు ఎందుకు వస్తుంది అనేసి. సో దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. మనకు హోమియో ట్రీట్మెంట్ ద్వారా ఏంటంటే ఒక పర్సన్ యొక్క కాన్స్టిట్యూషన్ అనాలిసిస్ అనేది తీసుకొని ప్రిస్క్రైబ్ చేస్తాము. చాలా పేషెంట్స్కి కూడా లైక్ ఇన్సులిన్ మానిటర్ చేసుకుంటూ కాంప్లికేషన్స్ని కూడా తగ్గిస్తున్నాము. సో దే కెన్ అడాప్ట్ హోమియోపతి ఇన్ దట్ స్టేజెస్ ఆల్సో అని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. డయాబెటీస్కి సంబంధించి అన్ని వివరాలు చాలా క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.